ఇప్పుడు ఉద్దేశం కోరుకొండ మండలంలో ఈ రాష్ట్రంలో జరిగిన దళిత క్రైస్తవుల మీద జరిగిన దాడులు అతి దారుణంగా జరుగుతున్నాయి. మరి ఇక్కడ ప్రభుత్వం ఉన్నదా లేదా అన్నది ఎవరికి అర్థం కావటం లేదు. ప్రభుత్వం ఉంటే దళితుల మీద దాడులు జరుగుతాకి దాన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటువంటిది ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా లేకపోతే మరి ఎవరు దీనికి ఇంత ఈనాతీనంగా దళిత క్రైస్తవుల మీద దాడులు జరుగుతా కారకులు ఎవరన్నది ఒకసారి ఆలోచిస్తే అది మీకే తెలుస్తుంది. దళిత క్రైస్తవులు ఎందుకంటే మేము అసలు ఊరి చివర పూర్వం నుంచి కూడా ఊరి చివర దళిత గ్రామాలు ఉంటాయి. అటువంటి గ్రామాల్లో ఉండి మేము మా వృత్తిలో మా ఇదిగా జీవిస్తూ ఉంటుంటే మేము దైవంగా ఓ భక్తిలో పెరగాలనే ఉద్దేశం మాకు ఉంటే హిందూయిజంలో వెళ్తూ ఉంటే రాముల వారి గుడికి రానిలే, వెంకటేశ్వర స్వామి గుడికి రానిలే, ఆకిలికి దేవతల గుడులు కూడా వస్తాకే మమ్మల్ని దళితులుగానే మిగిలిచారు. ఆ రోజుల్లో మేము క్రైస్తవ మతం స్వీకరించడం జరిగింది. మరి ఆ క్రైస్తవ మతం స్వీకరించాక ఆ క్రైస్తవ మతంలో అనేక రకంగా ఈ దళితులు అంత అభివృద్ధి చెందారు. దళిత క్రైస్తవితం అభివృద్ధి చెందింది. ఆ క్రైస్తవ మతమే ఈవేళ దళిత జాతిని బాగా అత్యున్నత స్థానంలో ఒక నాగరికతకు తీసుకువచ్చింది క్రైస్తవ మతం. మరి ఆ మతంలో ఉంటే ఈవేళ కుదరదు అంటున్నారు. మమ్మల్ని ఎలా అంటే మళ్ళీ మాకు పాత రోజులు తీసుకురావాలనే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. మరి దళితులు అది గమనిస్తున్నారా? దళితులు ఏకతాటి మీదకి వస్తున్నారా? క్రైస్తవితం ఏకతాటి మీదకి వస్తుందా? వీళ్ళంతా ఏకతాటి మీదకి వస్తేనే మనల్ని ఎవరు ఏం చేయలేరు. మేమెవరం కూడా ఎవరికి బానిసలం కాదు. మరి ఇలా మా బతుకులు మేము బతుకుతున్నాం. అలాగే భక్తి కూడా మా భక్తి మాకు నచ్చిన భక్తి మేము వెళ్తున్నాం. దాన్ని కూడా మీరు కావాలని వక్రీకరించి క్రైస్తవ మతం సేకరిస్తే మీ కులం రద్దు అంటున్నారు. మరి ఎలా? మీరు గుళ్ళోకి రారు, మీరు అమ్మ పెట్టదో అడుక్కు తిన్నదో అనే సామెత ప్రకారంగా మీరు హిందూయిజంలోకి గుళ్ళకి రానికూడదు, మమ్మల్ని అన్టచబుల్గా ఉండిస్తారు, రైట్ ఉండిస్తారు. ఈ రోజు కూడా నాగరికత ఎంత అభివృద్ధి చెందిన మా పేటల్లో ఉన్నాను తప్ప వేరే పేటలకు వచ్చి వేరే చోట్ల కలిసి ఉండి ఎక్కడైనా ఉందా? ఏ సంప్రదాయాలన్నా మారాయా? మమ్మల్ని ఏ రకంగా ఉన్నాం ఆ రకంగా ఉన్నాం, కానీ ఏ సంప్రదాయం ఎంత లేదా మా నాగరికతలో ఏమన్నా మార్పు వచ్చిందా? మా ఉన్నత మా ఫైనాన్షియల్గా ఏమన్నా అభివృద్ధి చెందా మీకంట? లేదా బ్యాంకులు లూటీ చేసామా? లేదంటే ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఏమైపోయారో తెలుసు మా దళిత సోదరులంతా. దళితులకి ఇంత అన్యాయం జరుగుతుంటే వాళ్ళు కూడా మీకే జడిసి వాళ్ళు కూడా మీకే పనిచేస్తున్నారు. అయినా మమ్మల్ని ఇంకా హీనంగా చూసి క్రైస్తవిజంలో ఉన్న వాళ్ళని అణగదొక్కాలని మళ్ళీ పాత రోజులు గుడ్డుకి తాటెక్కు నోటికి ముద్ద అనే పద్ధతి నానుడి తీసుకురావాలని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. అంతే తప్ప ఈ మమ్మల్ని ఎదుగుతున్నామని చెప్పి వారసన పరిస్థితిలో ఉంది. కానీ ప్రభుత్వం ఈ రోజు ఇన్ని దాడులు జరుగుతున్నా ఎక్కడా కూడా ప్రభుత్వం స్పందించలే. ఓ చర్చలు పడగొట్టినా, పాస్టర్లను కొట్టినా, లేదంటే ఇవాళ అధికారులను కానీ ఆఫీసర్లను కానీ ఎవరినైనా దళితుల్ని టార్గెట్ చేసుకుని ప్రభుత్వం వెళ్తుంది. చూస్తూ ఊరుకున్నాం అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఏకతాటి మీదకి వచ్చి మేము తిరగబడే రోజులు దగ్గరగా ఆసన్నమై ఉంది. మరి దయచేసి మరి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంగా ఉన్నదని మేము తెలియపరుస్తున్నారు. ఐక్యత